Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. గట్టిగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో నా క్లాసు మొట్టమొదటి ఎవరు చేతులు ఇవ్వండి. మొట్టమొదటిగా ఫస్ట్ టైం ఈరోజు ఉంటున్న వాళ్ళు. ఓకే రైట్. చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే. ఎందుకంటే ఆల్రెడీ ఇన్నాళ్ళు అయితేనో వేరే సబ్జెక్ట్ పోవచ్చు, కొత్త వాళ్ళంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అని చెప్పాలి. ఓకే ఓకే. నా పేరు ఉమేష్ గౌడ్, నేను బండానగర్లో ఉంటాను. నా యొక్క వృత్తి వచ్చేసి న్యూస్ పేపర్ ఏజెంట్. నేను గత 15 సంవత్సరాలుగా ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్నాను. మరి నేను మొదటగా సునీత మేడం వాళ్ళ భర్త రవి అని వర్షంగా డబ్బు ఉంటుంది, ఆ సార్ నన్ను ఈ యొక్క ధ్యానానికి పరిచయం చేశాడు. వారి ద్వారా ఈ మార్గంలోకి వచ్చాను. వారి ద్వారా ధ్యానం వినడం జరిగింది. కానీ మా అమ్మగారి యొక్క అనారోగ్యాల కారణంగా నేను ఈ కార్యక్రమాలకు రావడం జరిగింది. ధ్యానం గురించి ఆ సార్ చెప్పాడు, కానీ మా నాన్న చనిపోయిన తర్వాత ఎంతో దుఃఖంతో ఉంటే ఆమె ఆ దుఃఖంలో ఆమెకు బీపీ షుగర్ పెరిగి ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు నేను ఈ క్లాసులకు రావడం జరిగింది. ఈరోజు మీరు ఏ విధంగా అయితే ఈ సత్యసారి చూస్తారో అదేవిధంగా నేను కేడిఆర్లో ప్రతి బుధవారం ఆంగ్లేయ సర్టిఫికెట్లో క్లాస్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి నేను మా అమ్మ చెప్పి ఇంటికి వెళ్ళేవాడిని. మరి అలా వెళ్తున్నప్పుడు నాకు అక్కడ క్లాస్ ఏం లేదు, ఎందుకంటే ఒక జిప్కి వెళ్ళేవాడిని, నేను బిజీగా ఉంటాను కాబట్టి. మా అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత నాకు చెప్పేది. మరి మా అమ్మ పెద్దగా చదువుకోలేదు, చిన్నవరం 2 గంటలు చదువుతుంది. కానీ మా అమ్మ ఆ ధ్యానం క్లాసులో ఏం చెప్పిందో కానీ ఇంటికి వచ్చి రాత్రిపూట 11 అయినా ధ్యానంలో కూర్చుంటుంది. 9-9:30కి వంద పడుకుంటే నేను 11 గంటలకు తీసి చూసినా ధ్యానం అవుతుంది. తెల్లవారుజాము నేను పేపర్ ఏజెంట్ కాబట్టి నేను పొద్దుగా లేవాలి కాబట్టి 4 o'clock లేచేవాడిని. 4 o'clock కూడా మా అమ్మ ధ్యానం ఉంటుంది. సరే ఏదో ఆమెకు ఏదో చెప్పిందో చేసుకుంటుంది అనుకున్నా. కానీ మా అమ్మకు నేను స్వయంగా చూసినప్పుడు బీపీ షుగర్ ఎక్కున్నది. అప్పుడు మేము రెగ్యులర్గా సాయినాథ్ దగ్గరికి వచ్చేవాళ్ళం. సాయినాథ్ రెడ్డి వేరే వాళ్ళు ఏమన్నారంటే ఆమెకు షుగర్ స్పెషలిస్ట్ దగ్గరకు పోవాలి, సార్ జనరల్ డాక్టరు అంటే. అప్పుడు వెంకటేశ్వర థియేటర్ ముందల కొత్త రోడ్లో కర్నూలుకి వెళ్ళి ఒక డాక్టర్ వస్తారు, అడుగు గురించి. అప్పుడు ఆ కొత్త మొదట్లో అయితే ఆయన ఏమన్నా అంటే అమ్మ నీకు షుగర్ కంట్రోల్ కావడానికి ఇన్సులిన్ ఇస్తా, ఎక్కువ ఉంది, ట్యాబ్లెట్ పనిచేయవు, 1 month ఇన్సులిన్ తీసుకోని చెప్పాడు. అయితే ఆ అన్న తర్వాత మా అమ్మ ప్రతిరోజు రాత్రిపూట 2 గంటలు, తెల్లవారుజాము 2 గంటలు, డే టైంలో కూడా అప్పుడు చేసుకుంటుండేది. మరి ఒక వారం రోజుల తర్వాత వెళ్తే ఆ డాక్టర్ ఏమన్నా అంటే 1 month అవసరం లేదమ్మా, కంట్రోల్ అయిందని చెప్పని ఇన్సులిన్ మార్చి ట్యాబ్లెట్ రాశాడు. అప్పుడు నాకు కొద్దిగా ధ్యానం మీద నమ్మకం కుదిరింది. ఆ తర్వాత రెండోసారి వెళ్ళినప్పుడు ఆ ట్యాబ్లెట్ కూడా తగ్గించాడు. మళ్ళీ మూడోసారి వెళ్ళినప్పుడు ఏం చేసిందంటే అమ్మ నీకు బీపీ కూడా అవసరం లేదు ట్యాబ్లెట్లు, యాక్చువల్గా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బీపీ షుగర్ ట్యాబ్లెట్లు ఎవరైనా వాడుతున్నట్టు లైఫ్ లాంగ్ వాడమని బడ్జెట్ ఇస్తారు. కానీ ఆ డాక్టరు నేను పక్కన ఉన్నా కదా, మేము ముగ్గురు అన్నదమ్ములము, మా అమ్మ నా దగ్గర ఉంటుండే, నేనే తీసుకెళ్తాను హాస్పిటల్కి. ఆయన బీపీ పూర్తిగా నార్మల్ అయిపోయిందమ్మా, నీకు బీపీ ఏం లేదు, నేను ట్యాబ్లెట్ వాడమని చెప్పిండు. అప్పటి నుంచి మా అమ్మ బీపీ ట్యాబ్లెట్ తగ్గించింది. అప్పుడు నాకు ధ్యానం మీద నమ్మకం కుదిరింది. ఆ విధంగా ఉన్నప్పుడు మరి మా భార్యకు ఒక పెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది, సంతానం లేకుండే. మేము మా అత్తమ్మ ఒకటే పోరు పెడితే హాస్పిటల్కి వెళ్ళాం. ఇందిరాబాద్ దగ్గర నుండి లలిత కృష్ణ కుమార్ డాక్టర్కి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ మేడం ఏమన్నదంటే మా భార్యకు టెస్ట్ చేసినాక మీ భర్తకు కూడా టెస్ట్ చేయాలంటే సరే నేను చేయించుకున్నాక మీ భర్తకు అన్ని కరెక్ట్గా ఉన్నాయమ్మా, నీకు ప్రాబ్లం ఉంది, పీసీఓడి, బబుల్స్, డేట్స్ ప్రాబ్లం ఉంది అని ఒక 1 year కోర్స్ వాడు, ఇది వాడిన తర్వాత తగ్గకపోతే కోర్స్ చేంజ్ అవుతుందని చెప్పింది. అప్పుడు మా భార్య అప్పటికే నేను ధ్యానంలోకి వచ్చాను. చెప్పాను ధ్యానం చేస్తే పోతే ఇవన్నీ ఉండవు, ఈ సంవత్సరంలో కోర్సు వేయడం వరకు చెప్తే ఆయన మొదట ఇండియా కానీ అక్కడికి వేసినాక ఈ సంవత్సరం ఏడవాలని చెప్పని. అప్పుడు మళ్ళీ వాళ్ళమ్మ లేదు డాక్టర్ని మార్చాలి, ఆ డాక్టర్ కరెక్ట్ లేదని చెప్పంటే సుధానాథ్ సింగ్ హాస్పిటల్ బస్టాండ్ పక్కన ఉంటుంది, అక్కడ సంబుసింగ్ సార్ ఫేమస్ ఉంటానండి, అక్కడికి వెళ్ళమని ఎవరో చెప్తే అది చెప్తే అక్కడికి వెళ్ళాను. నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ సంబుసింగ్ సార్ రూమ్లో పోయినప్పుడు నేను నా భార్య ఆ సార్ ఏమన్నా అంటే అమ్మ నేను ఇచ్చే మందుల వల్ల మీకు సంతానం అయితే మాత్రం మీరు అనుకోవద్దు, మన ప్రయత్నం మనం చేద్దాం, మీకు కొంత లాభంలో కొన్ని వాకింగ్ చేయి, ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు అని చెప్పింది. కానీ మీ భర్త ఏమైనా ఇబ్బంది పెడుతున్నాను అడిగింది. లేదు సార్ అన్నది. మీ అత్త ఏమైనా ఇబ్బంది పెడుతున్నాను అన్నది. లేదు సార్ అన్నది. నేనన్నా భర్త పెడుతున్నాడు అప్పుడు వాళ్ళ అబ్బాయి పెట్టింది సార్ అన్న. నిజమా అంటే అవును సార్ అన్నది. అన్న తర్వాత సరే అమ్మ నేను తెచ్చుకోవడం చెప్పి మందులు రాసిచ్చాడు. గమ్మత్ ఏం జరిగిందంటే ఆ మందులు మా భార్య పడతాడు, దాంట్లో ఓన్లీ బలంటానికి కుక్క తీసుకుపోతున్నాం, హాస్పిటల్కి రావడం, బలంటానికి తీసుకుని పోవడం. ఆ తర్వాత అట్లా జరుగుతున్న మూమెంట్లో మరి ఆమె ధ్యానంలోకి రావడం జరిగింది. ఆమె కూడా తెలవడం చేసి ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ఆ మూమెంట్లో ఒకరోజు రామాలయం దగ్గర అప్పుడు గుడి పక్కల హాల్ ఉండే, అక్కడ క్లాస్ నడుస్తుంది. అక్కడికి ఒక సీనియర్ మాస్టర్ ప్రేమనాథ్ సార్ అని ఆ సార్ వస్తుంటే
ఆ సారు సాయంత్రం 6 గంటలకు క్లాస్ ఉంది. ఆ సార్ క్లాస్ ఏర్పాట్ల కోసం నేను డాక్టర్ రామకృష్ణ సార్ బిజీగా ఉన్నాం. కానీ ఆ సార్‌ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి మధ్యాహ్నం 4:00 మేము బయట ఏర్పాట్లో ఉన్నాం. ఆ సారు ఇంటికొచ్చినప్పుడు మా భార్య వాళ్ళతోని, మా అమ్మతోని ఏం విశేషాలు అడిగితే మా అమ్మ, "సార్ నేను మొదట ధ్యానంలోకి వచ్చిన, నా తర్వాత మా బాబు వచ్చిండు, తర్వాత మా కోడలొచ్చింది. అందరం సహకారం తీసుకుంటాం, ధ్యానం చేసుకుంటున్నాం. సంతానం ఒక్కటి కాలే" అంటే, సరేండి సార్ ఆ రోజు మెడిటేషన్ కూర్చొని సార్‌తో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు. ఒక మేడం, వాళ్ళ హస్బెండ్. వాళ్ళు నంద్యాలలో ఉంటారు, పాఠం పడుతున్నారు. అయితే ఆ ముగ్గురు సార్‌తో పాటు వచ్చిన మేడము, వాళ్ళ హస్బెండ్, సార్ ముగ్గురు ప్లస్ మా అమ్మ, నా భార్య 5 మంది కూర్చొని ధ్యానం చేసిండ్రు. ఇవన్నీ నాకు తెలియదు. రాత్రి చెప్పారు. అప్పుడు ఆ ధ్యానం జరుగుతున్నప్పుడు ఆ మేడంకు పత్రి సార్ వచ్చి మా భార్యకి హీలింగ్ చేసినట్టు కనపడింది. అయితే ఆ పత్రి సారు ఆ ప్రేమ్‌నాథ్ అనే సార్ వచ్చింది కదా! ప్రేమ్‌నాథ్ అదొక చూడు హీలింగ్ జరుగుతుంది అని చెప్పిందట. అది ఆ మేడం కనపడ్డ దృశ్యం. కనపడి ఆ మేడం ఏం చెప్పిందంటే, ఆ రోజే మీకు మగపిల్లాడు పుడతాడని చెప్పింది. అంటే అప్పటికి మా భార్యకు పీసీఓడి ప్రాబ్లమ్స్, బబుల్స్ ప్రాబ్లమ్స్, డేట్స్ రెగ్యులర్‌గా వస్తలేవు. అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళు బాబు పుడతాడని చెప్పారు. ఆ తర్వాత మా అక్క కూడా ధ్యానం చేస్తున్నాం బాగా. ఆమె కూడా అరే మీకు కొడుకు పుడతాడని చెప్పింది. మా అమ్మకు కూడా కొడుకు పుడతాడని చెప్పింది. నేనేమో ఎవరైనా ఓకే, మనం సృష్టించకపోవద్దు, అన్నిటికి ఓకే అని అనుకున్నాను. ఆ విధంగా మాకు సంతానం జరిగింది. మా సొంత చిన్నమ్మ, ఆమె కూతురు బెంగుళూరులో ఉంటుంది. ఆమె కూడా సంతానం కాకపోతే వాళ్ళు ఎన్నో హాస్పిటల్ తిరిగిండ్రు. తర్వాత ఎన్నో రకరకాల రెమెడీస్ ఉంటాయి కదా! ఎవరో ఒకటి బీచ్ పనిలో అయ్యగారు మంచిగా చెప్పారు. అది పాటిస్తున్నాం. అది ఏదో యజ్ఞమో, హోమమో చెప్పారు. అది చేసిన తర్వాత మాకు సంతానం ఇచ్చినట్టు మీకు చెప్తాం. మీరు చేసుకోండి అని చెప్పారు. ఈ రోజు వరకు వాళ్ళకి సంతానం కాలేదు. లక్షలు ఖర్చు పెట్టినా ఈ రోజు వరకు సంతానం కాలేదు. మా బాబుకి 7 సంవత్సరాలు. మరి ఆ తర్వాత జంపలికి ప్రతిసారి రావడం, మా బాబుకు పేరు పెట్టడం, పేరు యోగేష్ అని పెట్టాడు. ఆ రోజు వేరే వాళ్ళు కూడా బాబు తీసుకొచ్చారు పేరు పెట్టారు కానీ వాళ్ళకి ఎందుకో మరి అదృష్టం దక్కలేదు. ఆ రోజు మా బాబుకి పేరు పెట్టాడు. ఆ విధంగా మా యొక్క ధ్యాన పరిచయము, ధ్యాన కథలు జరుగుతున్నాయి. మరి నేను మాత్రం నాకు తెలిసిన కాడికి నేను ధ్యానాన్ని పంచుకుంటూ వెళ్ళేవాడిని ఎక్కువగా. నేను ఏం చేసేవాడినంటే, మొదట్లో నేను ధ్యానం తెలుసుకోవడానికి ధ్యానజీవిత మ్యాగజైన్ ఉంటుంది. అయితే ఆ ధ్యానజీవిత మ్యాగజైన్ నేను ఏం చేసినంటే కడతాలకెళ్ళి ఎవరైనా యాక్చువల్‌గా ధ్యానజీవిత బుక్ ఒకటి కొంటారు ఆ నెలకి. మీరు మార్కెట్‌లో ఎక్కడ చూడండి. స్వాతి బుక్ గాని, భక్తి బుక్ గాని ఒకటే బుక్ కొంటారు ఆ నెలకి. నేను 5 సంవత్సరాల బుక్కులు కొనుక్కున్నా. 5 సంవత్సరాల బుక్కులు కొనుక్కొని చదివిన తర్వాత నాకు అన్ని విషయాలు అర్థమైపోయినాయి. అంటే అప్పటికున్న డౌట్లు, రాబోయే రోజుల్లో వచ్చే డౌట్లు మొత్తం క్లారిఫై చేసింది. మీరు దాంట్లో ఏది తీసుకున్నా సరే అన్నీ అర్థమైపోయినాక అప్పుడు నాకు ఇది మామూలు సంస్థ కాదు, చాలా గొప్ప సంస్థ. నేను మామూలు గురువు కాదని నేను ఆ యొక్క మ్యాగజైన్‌లో 5 సంవత్సరాల బుక్కుల్లో నేను మంచి మంచి పేజీలు చింపి ఒక 3 రకాల ఫైల్‌లు తయారు చేసినా. మరి చూడండి అంటే గత జన్మ వాసనలు మనకు ఉంటాయని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఎంతోమంది తెచ్చుకుంటారు, చదివి పక్కకు పెడతారు. నేను దాంట్లో 3 రకాల ఫైల్‌లు. ఒక ఫైల్ ఏమో కొత్త వాళ్ళకు, ధ్యానం చేసే వాళ్ళకు ఒక ఫైల్. ఏంటిది? అంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారినాయి, అనారోగ్య సమస్యలు ఒక ఫైల్. రెండో ఫైలు ఎక్కువగా ధ్యానం చేస్తున్న వాళ్ళకు ఒక ఫైల్. మూడోది ఇంకా గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళకి. ఆ విధంగా తయారు చేసి అది గణేష్ సార్ ఇంట్లో క్లాస్ జరిగినప్పుడు వేరే కేడీఆర్ బండారు నగర్‌లో అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నేను న్యూస్ పేపర్ బిల్లులోకి వెళ్ళినప్పుడు ఏం చేసేవారంటే, ఆ యొక్క ధ్యానం బుక్కులు కొనుక్కొని, డబ్బులతో కొనుక్కొని కట్టాలు, తెలిసిన కస్టమర్‌కి ఫ్రీగా ఇచ్చేవాడిని. మేడం మీరు చదవండి. చదివి నాకు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా చదవడానికి. అందుకు నేను ఏం చేసేవాడినంటే, నేను నెక్స్ట్ మంత్ బిల్లు కోసం నాకు వాపస్ ఇయ్యండి. మీరు ట్రై చేయండి. చదివినా ఓకే. చదవకపోయినా నో ప్రాబ్లమ్. బాబు ఏమనుకోవద్దు నాకు వీలైతే నాకు వాపస్ ఇయ్యండి. నేనైనా సరే మేడం రోజుకో పేజ్ ఏమన్నా తీసుకునేవాడిని. ఆ విధంగా నేను డబ్బులు ఖర్చు పెడుతూ ఆ విధంగా ఇస్తున్నాను. మరి నేను విశేషంగా ధ్యాన ప్రచారం రామకృష్ణ డాక్టర్ సార్ ఎమ్మడి ఆ కేడీఆర్‌లో ఆంజనేయుల టెంపుల్‌లో ప్రతి బుధవారం సప్లై షాప్‌కెళ్ళి కుర్చీ మోసుకొచ్చి ఆ క్లాస్ కోసం వేసి, అది అయిపోయినాక మళ్ళా మోసుకొని సప్లై షాప్ వేసి, అట్లా ఎంతో రిస్క్ తీసుకొని చేసినాం. మరి మాస్టర్సు మనం చేసేది చేస్తే వచ్చేది వస్తదంటే ఇది చూడండి. మరి నేను ఎక్కడో క్లాస్‌లో బిజీగా ఉన్నా, మరి ఆ రోజు ఆ సార్ ఎమ్మడి ప్రేమ్‌నాథ్ సార్ వచ్చిన మేడం వాళ్ళేమనుకున్నారంటే వనపర్తిలో సాయంత్రం 6 గంటలకు క్లాస్ ఉంది. ఎందుకు సార్ మధ్యాహ్నమే తొందరగా పెడుతున్నారని చెప్పి వాళ్ళనుకున్నారు. వాళ్ళకి కూడా తెలీదు ఎందుకు తొందరగా పెడుతున్నాం. వాళ్ళకి మా ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అర్థమైంది. ఓహో! సార్ మీ ఇంట్లో ఈ ప్రక్రియ జరిగేది కాబట్టి హాస్టల్ మాస్టర్స్ ఆ సార్‌ను ముందు మీటింగ్ పంపించారు. లేకపోతే సాయంత్రం 6 గంటలకు రావట్లేదు సార్ మధ్యాహ్నం 3 గంటలకు ఎందుకు వస్తున్నారని చెప్పని అన్నది. అట్లా ఈ యొక్క ధ్యానం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి. మరి ఈ భూమి మీద ఈ పత్రిసారి రావడానికి కూడా పెద్ద ప్రణాళిక ఉంది. అది చాలా మందికి తెలియదు గానీ కొంతమంది ఈ సీనియర్ మాస్టర్‌లకు అర్థమైంది. చాలా గొప్ప ప్రణాళిక. ఎంతోమంది యోగులు, ఋషులు అందరూ వచ్చిపోయిన తర్వాత ఈసారి చిట్ట చివరిగా పత్రిసారిని పంపించిండ్రు. మరి పత్రిసారు రావడం వెనక ఇది ఒక 1,00,000 సంవత్సరాల కింద ప్రణాళిక. మరి మనకు ఏమనిపిస్తదంటే, ఒక సంవత్సరం కింద ప్రణాళిక అంటే అర్థమైతది. 1,00,000 సంవత్సరాలు మనకు అర్థం కాదు. కానీ భూమికి సంబంధించిన విషయాలు కాబట్టి, ఇది కొన్ని లక్షల కోట్ల మందికి సంబంధించిన విషయాలు కాబట్టి,
వాళ్ళు ఎప్పటి నుంచో చేసి ప్రతిసారి పంపించారు. మరి పత్రిజీ ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కోరమండల్ పుట్టింది నిజామాబాద్ జిల్లా బోధన్, కానీ వృత్తిరీత్యా కర్నూలు డిస్టిక్లో కోరమండల్ కంపెనీలో 2 రాష్ట్రాలకి ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే ఈ సొసైటీలోకి వచ్చిన వాళ్ళు ఇంత స్ట్రాంగ్ ఎందుకున్నారంటే, మీరు బాగా గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎన్నో వందల క్వశ్చన్లతో వచ్చింది సొసైటీకి. వచ్చి ఆ వందల క్వశ్చన్లకు వాళ్ళకి జవాబు దొరికింది. ఆ జవాబు దొరికిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఈ సొసైటీలో తల ఉలకలైపోయి విశేషమైన కార్యక్రమాలు చేస్తున్నారు. శక్తికి మించి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళకు పత్రిజీ గురించి తెలుసుకున్న, సంస్థ గురించి తెలుసుకున్న, ఆ పత్రిసారి భార్య గురించి తెలుసుకున్న, ఈ యోగ పరంపర గురించి తెలుసుకున్న, కర్మసిద్ధం తెలుసుకున్న, ఏది తెలుసుకున్నా వాళ్ళకు ఈ దీన్ని మించిన సబ్జెక్ట్ వీరికి ఏడే కనపడలేదు. హిమాలయ పర్వతాలకు వెళ్ళి కూడా 105 సంవత్సరాల బాబాజీ సంత సదనం అని ఆ స్వామీజీ దగ్గరికి వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ స్వామీజీ ఏమన్నా అంటే, ధ్యానం అనేది ఇక్కడ చేసేది కాదు, హిమాలయ పర్వతాలు చేసే ధ్యానము, మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారు పత్రిజీ అంటే ఆయన అని చెప్పి ఆయన ఇక్కడ వచ్చింది. వచ్చి పత్రిసారి మోసం చేస్తున్న అందరినీ, ఇది కాదు పని, ధ్యానం ఇక్కడ చేయకూడదు అని చెప్పని ఆయన వచ్చి ఇట్లా జరిగే కార్యక్రమాలకు వచ్చి అక్కడ ఉన్న పుస్తకాలు, ఆ పిరమిడ్ చూసి, ఆ పుస్తకాలు చూసి, ఆ యొక్క సీనియర్ మాస్టర్ల అనుభవాలని చాలా ఆశ్చర్యపోయి ఆయన సరెండర్ అయిపోయి ఈరోజు మన సొసైటీలో తిరుగుతున్నాం. తర్వాత విజయవాడలో ఒక వ్యక్తి సిపిఎం క్యాండిడేట్, దేవుడు అంటే నమ్మడు, గురువులు అంటే నమ్మడు, గురువులు అంటే కోపం, గడ్డ ఉన్న స్వామి అంటే ఇంకా కోపం, కానీ వాళ్ళ భార్య ధ్యానం చేస్తుంది. ఆయన వాళ్ళ భార్య కొరకు ఇట్లా క్లాసులకు వచ్చి ఆ పుస్తకాలు చదివి, ఆ పిరమిడ్ని చూసి అన్ని గమనించిన తర్వాత, అది ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నిస్వార్థంగా చేస్తున్నారు, ఒక్క రూపాయి ఆశించకుండా చేస్తున్నారు, జోబులోకి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంటారు చెప్పని ఆయన ఆ రోజు నుంచి సరెండర్ అయిపోయి ఈ రోజు ఆయన ఆ విజయవాడ పక్కన పెద్ద ఆశ్రమం, మానస సరోవరం అని పెద్ద ఆశ్రమం స్థాపించాడు. ఆయన ఎల్ఐసి ఏజెంట్. అట్లా ఎంతో మంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, నేను ఆ 5 సంవత్సరాల బుక్ చదవడం వల్ల నాకు అన్ని విషయాలు తెలిసినాయి. చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. మరి గత జన్మల్లో కూడా జన్మ తీసుకున్న ప్రజెంట్ ఈ సొసైటీలో ఉన్నారు. మరి ఆదిశంకరాచార్యులు కానీ, రమణ మహర్షి, ఎంతో మంది. గురువుల యొక్క కోరిక ఏంటంటే, ఈ భూమి సస్యశ్యామలం కావాలి. ఈ భూమి ప్రతిరోజు కొన్ని కోట్ల జీవుల యొక్క ఆక్రందనలు, రోదనలు, తర్వాత ఈ 800 కోట్ల మంది చేసేది చెడు, దానివల్ల ఆ భూమి మొత్తం చెడుగా మారిపోయి ఈరోజు ఆ భూమి మొత్తం ఫిల్టర్ చేసిన పరిస్థితి చెప్పని వాళ్ళు గమనించి దానిలో భాగంగానే వాళ్ళు పుట్టవర్ సాయిబాబాను, షిరిడి సాయిబాబాను, రమణ మహర్షిని, బ్రహ్మంగారిని అలా పంపుతూ 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 వచ్చారు. మరి ప్రతిసారి వచ్చినాక అందరికీ ఇబ్బంది లేకుండా 800 కోట్ల మందికి ఈజీగా ఉండే విధంగా అత్యంత సరళంగా, అత్యంత ఈజీగా ఉన్న మార్గమైనటువంటి యొక్క శ్వాసమే ధ్యాస, ఇది బుద్ధుడు చెప్పిన మార్గమే. ప్రతిసారి క్లియర్గా చెప్పింది, నేను చెప్పింది కదా బుద్ధుడు చెప్పిందని. ఎక్కడికి వెళ్ళకుండా మన ఇంట్లో మనం కూర్చొని వీళ్ళలో వీలు పెట్టుకొని కళ్ళు మూసుకొని ఉదయం సాయంత్రం రోజుకు 2 సార్లు ధ్యానం చేసుకుని, ఆయన ఏం చెప్పిందంటే, మీరు ధ్యానం చేసి మీరే తెలుసుకోండి మీ గురించి. మీకు ధ్యానం చేసిన రోజు ఎట్లుంటుంది, చేయడం రోజు ఎట్లుంటుంది. ఎందుకంటే ఎవరో పత్రిక చెప్పించి అనొద్దు, ఎవరో ఓమేసారి చెప్పింది, ఎవరో సత్యసారి వద్దు. మీరు 40 రోజులు ధ్యానం చేయండి. చేయకముందుకు ఎలా ఉంది, చేసే రోజు ఎలా ఉంది తెలుసుకోండి. నేను 2 గంటలు 3 గంటలు ధ్యానం చేసి పడుకున్నప్పుడల్లా నాకు అంటే నేను బిజీగా ఉండి ఎక్కువ చేయను, కానీ 2 గంటలు 3 గంటలు తీసుకున్న నాకు నైట్ కొన్ని జన్మలు కనపడతాయి. నేను చాలా ఆశ్చర్యపోతా, అరే 2 గంటలు 3 గంటలు చేసిన జన్మలు కనపడుతున్నాయి, ఇంకా ఎక్కువ వేస్తే ఇంకా బాగుంటుంది కదా నాకు ఎన్నోసార్లు. ఒకనొక జన్మల మా ఇప్పుడున్నటువంటి మా అన్న, నేను మా అన్న ఒక ఇంట్లో ఉన్నట్టు కనపడ్డది, నేను మా అక్క ఒక జన్మలో కనపడ్డది, మా అమ్మ నేను 2 సార్లు కనపడ్డది, తర్వాత 10 సార్లు తిరిగినట్టు ఒకసారి కనపడ్డది, మన భాగ్యలక్ష్మి వాళ్ళ చెల్లెలు సుందర మేడం భాగ్యలక్ష్మి వాళ్ళతో కలిపి తిరిగినట్టు కనపడ్డది, డాక్టర్ రామకృష్ణ తిరిగినట్టు కనపడ్డది. అంటే 10 సార్లు క్లియర్గా చెప్పింది. బీచ్ పైలో ఓ రోజు సారు ఆ యొక్క భూమి పూజకు వచ్చినప్పుడు డీకేఆర్ కూడా పక్కన కూర్చున్నది. మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గత జన్మలో ఉన్న వాళ్ళే, వాళ్ళకి తెలియదుగా నాకు తెలుసు, మేమందరం గత జన్మలో ఉన్న వాళ్ళే, మీరు కూడా ఉన్న వాళ్ళని చెప్పి చెప్పింది. అంటే ఆ యోగులకు, ఆ ఋషులకు, ఆ బ్రహ్మర్షులకు వాళ్ళ జన్మలు తెలుసు, మన జన్మలు తెలుసు. మనకు ఏంటంటే ఓన్లీ మన జన్మకాలకి తెలుసు, అది కూడా మళ్ళీ ఇప్పటికే తెలుసు, తర్వాత మళ్ళీ మనకి ఏదైనా పెద్ద బాధ వచ్చిందంటే, సార్ మీరు ఏదో పాపం చేసిన పెళ్లి జన్మలు అంటే, లేదు సార్ అట్లా చేసేదని కాదంటాం, లేదు సార్ నేను సొంతం కాదంటాం. ఈ జన్మలో మనం సొంతం కాదు, కానీ గత ఎన్నో జన్మల్లో మనం ఎక్కడో తెలియదు కదా. మరి ఈరోజు మీరు న్యూస్ పేపర్ తీసుకోండి ఒకసారి, ఇంత దారుణమైన సంఘటన జరుగుతున్నాయి. భర్త భార్యను తప్పుతుంది, భార్య పట్టును తప్పుతుంది, తల్లి పిల్లలు తప్పుతుంది, ముక్కలు చేసి పిచ్చి చేసి వండి పెట్టినారు. అంత దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. అలా అవన్నీ ఎక్కడివి అంటే, వాళ్ళు ఇప్పుడు చనిపోయి మళ్ళీ జన్మల ధ్యానం చేసి చూసుకున్నప్పుడు వాళ్ళకి ఇవన్నీ కనపడతాయి, చూసుకోవచ్చు. ప్రతిదీ రికార్డు. గమ్మత్ ఏంటంటే, మన దగ్గర ఉన్న సీసీ కెమెరాను మనం నమ్ముతాం, మరి భగవంతుడు సీసీ కెమెరా బాగుంటుంది కదా. మన టెక్నాలజీ మన కుట్టే ఆయన టెక్నాలజీ ఉంటుంది కదా, అట్లా ఆయన టెక్నాలజీ, భూమాత, ఈ యొక్క పంచభూతాలు, సూర్యచంద్ర భగవాన్లు, అట్లా ఎంతో ఉంది అనమాట. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోవాలి. ఎప్పుడైతే ధ్యానం చేసుకోవడం మొదలు పెడతామో
మనలో ఉన్నటువంటి రకరకాల భయాలు. ధ్యానము ఎందుకు అత్యవసరం చెప్తానండి. ప్రతి ఒక్కరూ ఎందుకు ధ్యానం అత్యవసరం? అవసరంకు అత్యవసరం చాలా తేడా ఉంది. నేను అత్యవసరం అనే పదం వాడుతున్నాను, అవసరం కాదు. ఎందుకు అత్యవసరం ఉంటుందంటే, ఉదాహరణకు ఒక ఇంట్లో కొడుకు పెళ్లికి అవుతుంది. కొడుకు పెళ్లికి ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆ తల్లికి తక్షణం ధ్యానం కావాలి. ఎందుకు కావాలి? అప్పటి వరకు మంచిగా ఉన్న జీవితం కూరలు వచ్చినాక మారిపోతుంది. మంచి కూరలు వస్తే నో ప్రాబ్లం, ఉల్టా పల్టా కూరలు వస్తే జీవితం చిన్నపిల్ల అయిపోతుంది. ఎవరు వచ్చేది మనకు తెలియదు. అదే నువ్వు ధ్యానం చేస్తే ఏమైందంటే అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తావు. ఆ భర్త ఏం చేయాలి? భార్యకి ధ్యానం చేయాలి. నేను స్వయంగా పేర్లు చెప్పకూడదు కానీ మా బంధువుల కుటుంబంలో జరిగినాయి. వాళ్ళు ఏం చేసిందంటే అత్యంత పొదుపరులు, మనం తెలిసిన వాళ్ళు చాలా పొదుపరులు. అంటే ఆమె తప్పు కాదు, ఆమె పెరిగిన వాతావరణం. ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక్కొక్క పైసా జమ చేసి ఆ భర్త హైదరాబాద్ జాబ్ చేస్తుంటే ఆమె ఇక్కడ ఎంతో పొదుపు చేసింది. అది ఆమె ఎట్లా అలవాటైంది. ఇద్దరు పిల్లలు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. ఆడపిల్లకు పెళ్లి చేసి అల్లుడు మంచి రాలేదు, వాళ్ళకి ఆ నరకం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇద్దరు మగ పిల్లలు పెళ్లి చేస్తే ఆ కోడలతో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఈమె పెరిగిన అత్త పెరిగిన వాతావరణము, ఆ పల్లెటూరు వాతావరణము, ఆమె యొక్క ఆ పొదుపు ఏమైంది, ఆ కోడళ్ళకు నచ్చలేదు. నచ్చకపోతే ఏమైంది, ప్రతి చిన్న విషయం కలిగి చీటికి మాటికి చెప్పి ఇప్పుడు ముగ్గురు పొలిషన్స్ తిరుగుతుంది. మూడు సంతానం ముగ్గురు. అట్లా ఎప్పుడైతే ధ్యానం అందిస్తుందో రెండు మంది, ఎప్పుడైతే ఆ కుటుంబ పెద్ద తన భార్యకు ధ్యానం అందించింటే ఈరోజు ఆ కుటుంబం విడిపోయేది కాదు. ఇది మనకి అది ఆపి వస్తారు, కూతురు అల్లుళ్ళు వస్తారని చెప్పని ఉన్నప్పటికీ ఆ పిల్లలు నిర్దాక్షిణంగా ఉండి వెళ్ళిపోయారు. ఆస్తి ఉన్నప్పటికీ ఆ విధంగా. ఇక తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లలకు ధ్యానం అందిస్తే మనకేం జరుగుతుందంటే ఆ పిల్లలు పెద్దయ్యాక చక్కని జీవితాన్ని జీవిస్తారు. ఈరోజు చూస్తున్నాం, పిల్లలకు 5 లక్షల బైక్ ఇప్పిస్తే వాడు మంత్ రోజు యాక్సిడెంట్ చనిపోతున్నాడు. ఓ 50 లక్షల అమౌంట్ ఇస్తే ఆ డ్రగ్స్కి అలవాటు అవుతున్నాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈవెన్ 1000 రూపాయలు 2000 వస్తుంటే కూడా పింఛను ఇవ్వకపోతే చంపేస్తున్నారు. వీళ్ళ కొడుకులు తల్లిని నమ్ముతున్నారు, భార్య నమ్ముతున్నారు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే చిన్నగున్నప్పటి నుంచే ధ్యానం అందిస్తే పిల్లలకు ఆ ఆవేశం ఉండదు. తల్లిదండ్రులకు ప్రేమ పెరుగుతుంది, దయ పెరుగుతుంది, వారి గొప్పతనం అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు చెడు ఆలోచనలు రావు, వాళ్ళకి చెడు సాంకేతికం ఏర్పడదు. ఎప్పుడైతే మనం ఈ యొక్క ధ్యాన కార్యక్రమం ఉన్నప్పుడు సజ్జలతో సాంగత్యం చేసినప్పుడు, మనుషులతో ప్రోత్సాహం చేసినప్పుడు మనకు అవి రావు కదా, కట్ అయిపోతాయి. ఆ విధంగా ప్రతి తల్లిదండ్రులు చిన్న ఉన్నప్పుడే పిల్లలకు ధ్యానం చేయాలి. చిన్న ఉన్నప్పుడు పిల్లలు నేర్పిస్తే ఏమవుతుందంటే, ఉదాహరణకు ఒక పాప ఒక స్కూల్లో ప్రేయర్ చేసినప్పుడు ఆ పాప ఎక్కువసేపు అయితే కళ్ళు పడిపోతుంది. కామన్గా అందరూ ఏం చేస్తారు, మా పాప కళ్ళు పడిపోతుంది చెప్పని ఆ పాపను ప్రేయర్ కాడికి తల్లిదండ్రులు రిక్వెస్ట్ చేసి పక్కకు కూర్చోబెడతారు. అంటే లైఫ్ లాంగ్ ఆ పాప పరిస్థితి అంతే. అది నువ్వు ధ్యానం అందిస్తే ఆ పాప దానికి బయటపడుతుంది. కొంతమందికి జర్నీ పడదు, నేను స్వయంగా చూశాను. వాళ్ళు జర్నీ భయానికి తిరుపతి మొదలు వాళ్ళ భర్త నేను రానండి, శ్రీశైలం మొదలు నేను రానండి. ఎందుకు? జర్నీ పడదు, వామిటింగ్స్ వస్తుంది ఒకటే. నా వల్ల మీ అందరికి ఇబ్బంది వద్దు అని కోరు. అదే ధ్యానం నేర్పిస్తే హ్యాపీగా మంచి తిరిగి రావచ్చు, పుణ్యక్షేత్రాలు ఎన్నో. ఆ విధంగా ప్రతి ఒక్కరికి ధ్యానం. పిల్లలు ఈ మధ్యకాలంలో చిన్నదానికి చిన్న ఆత్మహత్య చేసుకుంటారు. పిల్లలు హాస్టల్ పంపిస్తే అక్కడ ఆత్మహత్య చేసుకుంటారు. మార్కులు తక్కువ వస్తేనే ఆత్మహత్య చేసుకుంటున్నారు, జాబ్ రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆ సీట్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే ప్రపంచం ఏమైందంటే మార్కులు తక్కువ వస్తే చనిపోవాలేమో అనే పరిస్థితి వచ్చింది. మరి ఎక్కడికి వెళ్తుంది ఈ సొసైటీ? అదే ఆత్మజ్ఞానం ఉంటే ఈ పరిస్థితి రాదు. ఆ విధంగా పెళ్లికున్న కొడుకుకు తన తల్లికి తక్షణం ధ్యానం ఇస్తే రాబోయే రోజుల్లో ఆ కోడంతో వచ్చే సమస్యలనే ముందుగానే ఊహించి పసిగట్టి తామరాకు నీటి పొట్టులాగా అంటుకోకుండా మంచి ఆమె వస్తే కలిసిమెలిసి ఉంటుంది, సరిపోయిన ఆమె వస్తే ఓకే అని మంచి ధ్యానమిత్రం కలుపుకొని వాళ్ళతో కలక్షేపం చేస్తూ హ్యాపీగా గడిచిపోతారు. ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే అంగవైకల్యం, మానసిక స్థితి. చాలా మంది కుటుంబాల్లో అంగవైకల్యం పిల్లలు ఉంటారు, మానసిక స్థితి సరిగ్గా ఉంటుంది. వారితో తల్లిదండ్రులు ఏం చేయాలంటే భక్తి కార్యక్రమాలు ఎక్కువ చేయాలి. ఆ గుళ్ళకు వాళ్ళు స్పెషల్గా వీలు చేసుకొని ప్రతిరోజు ఆ గుళ్ళు ఒక 5 ప్రదక్షిణలో 11 ప్రదక్షిణలో లేదంటే ఇట్లా సామూహిక ధ్యానాలు వాళ్ళు కూర్చోబెట్టాలి.
ఇటువంటి దాంట్లో సేవ చెప్పారు. సాయి ఉన్నాడు, సాయి సేవ చేస్తున్నాడు. మరి సాయి తెలుసో తెలియక సేవ చేస్తున్నాడు, కానీ భగవంతుడు మాత్రం ఫలితం ఇవ్వాల్సిందే కదా. అట్లా ఆ తల్లిదండ్రులు ఎంతసేపు నా పిల్లల్ని ఇంట్లో పెట్టి జీవితాంతం అట్లే పెడుతున్నారు. అది ఇంత ఘోరంగా పరిస్థితి. అంటే వాళ్ళకి గత జన్మ ఏదో కర్మ వచ్చితే ఈ రకంగా ఉన్నారు. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ సేవా కార్యక్రమం తిప్పుతావో ఆ సేవ పెరిగి 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 వచ్చింది, ఆ కర్మ దగ్ధం అయిపోయి వాళ్ళు మంచిగా అయిపోతారు, మంచి రోజులు వస్తాయి. అట్లా ఇకపోతే దీర్ఘకాలిక అనారోగ్యాలు. మరి ఎంతో మందికి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఈరోజు మధ్యాహ్నం ఒక మిత్రుడికి వెళ్ళాను, వాళ్ళ నాన్నగారు విసిరి చనిపోయారు. ఏమైందని అడిగినప్పుడు 15 సంవత్సరాల కింద బైపాస్ సర్జరీ జరిగింది. ఇంకా అప్పటి నుంచి కొంత వీక్ అవుతూ ఆ గుండె వీక్ అయ్యి తర్వాత లంగ్స్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ మీద ఎఫెక్ట్ అని చెప్పారు. మరి చూడండి, మీరు 15 సంవత్సరాల కింద బైపాస్ సర్జరీ జరిగినప్పుడు ఆ రోజు ఈ యొక్క ఆత్మజ్ఞానము, ఈ యొక్క భక్తి మార్గంలోకి వచ్చి ఉంటే ఈ 15 సంవత్సరాల్లో ఆ నిస్వార్థమైనటువంటి ప్రేమతోన అందరి కరుణ వల్ల దయ వల్ల, ఎందుకంటే మన సొసైటీ ఏముంది, మంచి భోజనం, సత్వగుణమైన భోజనం, ఈ సామూహిక ధ్యానం, పిరమిడ్ శక్తి, మంచి మిత్రులు, ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైతే నీకు మనసు పాజిటివ్గా ఉంటుంది, ఉల్లాసంగా వస్తూ ఉంటుంది, ఆ గుండె గట్టి పడుతుంది, తట్టుకునే శక్తి పెరుగుతుంది, డిస్టెన్స్ పవర్, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కానీ ఏం జరిగింది ప్రపంచం అంతా ఈరోజు కొంతమంది ధ్యానం అంటే భయపడుతున్నారు. నేను చూస్తున్న సొంత బంధువులు, మా బంధువులు ఎవరు ధ్యానం చేస్తుంటే భక్తి ధ్యానం చేయలేదు, ఇంత దురదృష్టకరం ఇవ్వండి. అట్లా చెడు అలవాట్లు ఉన్న పిల్లలు బానిసలు అవుతున్నారు, చెడు స్నేహాలు చేస్తున్నట్టు తెలిసిన, అంటే మనకు తెలుస్తుంది అప్పుడే మన పిల్లలు చెడు స్నేహాలు చేసినట్టు మనకు తెలిస్తే మనం ఎంబడే ఏం చేయాలంటే వాళ్ళని కొంత వీలు చేసుకుని ఈ కార్యక్రమం చూడాలి. దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు బిజీ ఉండడం వల్ల ఆ పిల్లలు చేసిన కార్యక్రమం తెలిసినప్పటికీ ఏం చేయలేకపోతున్నారు. చివరికి ఏమవుతుందంటే ఏదో పెద్ద సంఘటనలు వాళ్ళు ఎత్తిన తర్వాత అప్పుడు వాళ్ళు ఉరిశిక్ష వరకు నా కొడుకు సొంతడు కాదు, నా బిడ్డ సొంతం కాదు, నేను ఇట్లయితే అనుకోలేదు, మాకు తెలుసు కానీ నేను సీరియస్ అయితే అనుకోలేదు, ఇట్లా చేసి అనుకోలేదు అని అంటున్నారు. అదే మొదటినే కొద్దిగా వీలు చేసుకుంటే ఈ పరిస్థితి కాదు కదా. అట్లా మీరు ఏ ఉరిశిక్షకి తీసుకోండి వాళ్ళు ఇదే చెప్తారు, మేము ఇట్లా అనుకోలేము మా బాబు అనుకున్నాను అన్నమాట. అట్లా వ్యాపారులు, డ్రైవర్లు, డాక్టర్లు, లాయర్లు, వర్కర్లు, కూలీలు, ఏ రంగం వాళ్ళైనా ధ్యానం చేస్తే ఏమిటంటే ఈరోజు మీరు డ్రైవింగ్ తీసుకోండి, డ్రైవర్లు మొత్తం యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి, మందు దావడంలో యాక్సిడెంట్ అవుతున్నాయి, నిద్ర దర్పోకి యాక్సిడెంట్ అవుతున్నాయి, అనుభవాలకి యాక్సిడెంట్ అవుతున్నాయి. మీరు ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ రాబోయే వెహికల్ ఎంత డిస్టెన్స్ వస్తుంది, మనం ఎంత స్పీడ్లో ఉన్నాం మనం ఒక సెకండ్ క్యాల్కులేట్ చేయగలుగుతాం. చూడండి ఈరోజు ఎంతో మంది అంటే బస్సుల్లో ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, ఆ డ్రైవర్ చేతిలో వీళ్ళ ప్రాణాలు ఉన్నాయి. అంటే యమధర్మాది ఎవరు కాదు, బస్సు డ్రైవరే. ఎన్ని సంఘటన ప్రభుత్వాలు ఆ పూటకు వస్తున్నాయి, మొత్తం హల్చల్ చేస్తే తర్వాత మళ్ళీ ఇలా తెలియాలి. ఆ బస్సుకి ఫిట్నెస్ ఉండవు, పర్మిషన్ ఉండవు, ఆ ఎక్కిన వ్యక్తి లైసెన్స్ ఉండదు, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉండదు, ఒకటే నెంబర్ మీద ఎన్నో బస్సు మీద ఒకటే నెంబర్తో 2 బస్సులు నడుపుతారు. అంటే ఫైనల్గా ఏం చెప్పాలంటే రాజకీయ వ్యవస్థ, బయట సమాజ వ్యవస్థ మొత్తం భ్రష్టు పడిపోయింది. ఇప్పుడు మనం కాపాడుకోవాలి, ఎవరో కాపాడుతుంటే లేదు, మనం కాపాడుకోవాలి. ధ్యానం చేస్తే ఏమిటంటే మనకు సేఫ్ అవుతాం, ఏదైనా ప్రమాదం జరిగేది సేఫ్ అవుతాం. ఒక మాస్టరు లారీలో పోతున్నాడు, ఆయన లోపలికి దిగని వచ్చింది. మరి ఎందుకు వచ్చింది దిగని దిగిండు, దిగిన కొద్దిసేపటికి బస్సు వచ్చి ఎక్కిండు, కొద్ది దూరం మరి చూస్తే ఆ లారీ యాక్సిడెంట్ అయింది, ఆ డ్రైవర్ చనిపోయాడు. ఈయన ధ్యాన మార్గం ఉన్నాడు కాబట్టి, విశేషమైన సేవ చేస్తున్నాడు కాబట్టి, ధ్యాన ప్రచారం చేస్తున్నాడు కాబట్టి ఆ మాస్టర్స్ ఆయన ఏం చేసిండ్రు, ఆ అర్థాంతరంగా లారీకి దించిండ్రు, అది కొద్దిసేపటికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మిగతా వాళ్ళ మీద వెళ్ళిపోతున్నారు అంటే పుణ్యం లేదు. పుణ్య కార్యక్రమం ఎందుకోసం చేయాలంటే ఎందుకే పుణ్య కార్యక్రమం చేయాలి. అట్లా ఆ డాక్టర్ ధ్యానం చేస్తే చక్కగా ఆపరేషన్ చేశాడు. మొన్న రీసెంట్ మా బంధువు కానీ చెప్పాడు, ఏంటంటే ఎంక్వైరీ చేసి ఆ డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు ఏదో చిన్నది మర్చిపోయాడు, అది ఇన్ఫెక్షన్ అయింది, ఆ ఇన్ఫెక్షన్ పెరిగి మంచి చేస్తుంది. అట్లా మార్కెట్లో చెప్పకూడని సంఘటనలు, వినకూడని సంఘటనలు కుప్పలు జరుగుతున్నాయి. నేను న్యూస్ పేపర్లో ఫోటోలు కొట్టి అలసిపోయి బంద్ చేసేకూడదు. ఎన్నెన్ని కొడతాం, ఒకటి కాదు రెండు కాదు, విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది చాలా అలర్ట్గా ఉంటుంది. మనం ప్రతి క్షణం ధ్యానం చేయడం అనే విధంగా మనకి ఎరుక పెరుగుతుంది. ప్రధాన లాభం ఎరుక. అంటే ఎరుక పెరిగితే ఏమైతుంది కనిపించవచ్చు. ఒక వ్యాపారి అంత కష్టపడి వ్యాపారం చేస్తాడు, ఏదో ఉత్తరం ప్లాట్ కొనికి పోతుంది. ఎరుక నీకు ధ్యానం చేస్తే ఎరుక వస్తే నీకు ఆ ప్లాట్ ఒకవేళ కిరికిరి ప్లాట్ ఉందనుకో మాసానికి ఏం చేస్తారు, తప్పిస్తారు. డబుల్ రిజిస్ట్రేషన్ ఉందనుకో తప్పిస్తారు. నీకు పుణ్యం లేదు, మంచి కార్యక్రమాలు లేవు, ఏం చేస్తుంటే దాని బోర్లో వస్తాం. ఆ ప్లాట్ కొన్నాక ఇల్లు కట్టకపోతే వేరే వస్తుంది అట్లా చేస్తుంటాడు. కదా మీకు ఇంకో సంఘటన చెప్తాను. రీసెంట్గా 1 year కింద షిఫ్ట్ జరిగింది. ఒక అతను కలెక్టర్ పోలీసు కావాల్సి కలగలుగుతాడు, యూత్ యంగ్ పర్సన్. అతను బతుకుదెరువు కోసం హైదరాబాద్లో కారు తీసుకున్నాడు, కిరాయి కారు తీసుకొని పోషిస్తున్నాడు తల్లిని వాళ్ళను. ఆయన పోలీసు కావాల్సి చెప్పని 1,00,000
ఎవరో ఒక కారు బుక్ చేసుకున్నాడు ఆన్లైన్లో. ఆయన ఆ ప్లేస్ ఎక్కిన తర్వాత ఆయన చెప్పిన ప్లేస్ కట్టి దింపిండు. దింపినాక బిల్లు 800 అయింది. అతను ఎక్కిన వ్యక్తి ఏం చేసిందంటే ₹600 ఇచ్చినమాట. ఇతను ఏం అడిగిండు, సార్ 800 బిల్ అయింది, 200 ఇవ్వండి అడిగింది. అతను నేను ఇయ్యానన్నాడు. ఈయన నాకు కావాలన్నాడు. ఇద్దరికి మాట మారే పెట్టాడు. ఆ వచ్చిన ప్యాసింజర్ ఏం చేశాడు, ఆ కార్లో వచ్చిన వ్యక్తి ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు. చూడండి మన ఫ్రెండ్స్ ఎట్లా ఉండాలి, ఇప్పుడున్న కాలంలో ఎట్లుండో మీరు చూసుకోండి. ఆ ఫ్రెండ్స్ వచ్చి ఏం చేసినట్టే ఆ ₹200 ఇవ్వకపోగా ఉల్టా ఆ కారు డ్రైవర్ నా పిల్లాన్ని దారుణంగా కొట్టిండు. ఎంత దారుణంగా అంటే అడుక్కుంటూ కూడా వదలలే, కొట్టిండు. కొడితే వాడు ఏదో బలవంతంగా పోయి చాలా కాకుండా అట్లా పోయి పొజిషన్లో పడ్డాడు. ఆ పోలీసులు కూడా ఎమ్మడి స్పందించండి. ఒక హాఫ్ డే ఉండే ఆగింది. ఆగేసరికి సీరియస్ అయ్యింది. సీరియస్ అయ్యేసరికి వాళ్ళు ఎమ్మడి చేసి చెప్పకుండా వచ్చుకొని తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేసినాక తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేశారు. తల్లిదండ్రులు వచ్చాడు. సీన్ కట్ చేసి ఏంటంటే అతనికి మొత్తం 2 కోట్లు ట్రీట్మెంట్. 2 కోట్లు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆస్తులు అమ్మింటారు 2 కోట్లకు, తీరా 2 కోట్లు అమ్మినా 2 కోట్లు ఖర్చు పెట్టినా లాస్ట్కి ఏమి సార్ బాబు చనిపోయాడు. పేపర్లు ఎవరికి జరిగిందంటే ₹200 కోసం 200 కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి రాని మనిషి. అంటే కర్మ సిద్ధాంతం అంత దారుణంగా ఉంటుంది, నిర్దాక్షిణంగా ఉంటుంది. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టించింది, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది, అప్పులపాలు చేసింది, ఆస్తులని పోయినాయి, లాస్ట్ మన కొడుకు చెప్తున్నారు. రీసెంట్గా కూడా మన 1 వీక్ కింద టీవీలో వచ్చినట్టే కోడింగ్ ఇస్తారు. 35 లక్షలు చెప్పిన డాక్టర్ ట్రీట్మెంట్కు తీరా బిల్లు 85 లక్షలు ఇచ్చిండ్రు. 80 లక్షలు పెట్టినాక లాస్ట్ బాడీ మనిషిని వేయలే, బాడీ ఇచ్చారు. కాబట్టి డాక్టర్ దగ్గర పోయినాక మన చేతిలో ఏమీ ఉండదు. అందుకొరకే మీ ఆరోగ్యం మీ చేతిలోనే చెప్పి, మీ ఆనందం మీ చేతిలో అంటే మనకు మొదటి అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతుంది. ప్రతిరోజు లేచి వాకింగ్ చేసి కొంత యోగా చేసుకొని కొంత ప్రాణాయామం చేసుకొని ఇలా ధ్యానం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఒకరోజు భక్తి టీవీలో ఒక ఆమె క్వశ్చన్ అడిగింది. ఏమడిగిందంటే ధ్యానం చేస్తే ఆయుష్ పెరుగుతుందా అని క్వశ్చన్ అడిగింది. ఇదేదో బాగుంది, మనకు ఉపయోగపడదని నేను కొద్దిగా చాలా మర్చుకుని విన్నా. ఆయన ఏమనంటే తప్పక పెరుగుతుందమ్మా అని. ఎట్లా అని అన్నప్పుడు, మీరు ధ్యానం చేసినప్పుడు మీ శ్వాసలు అంటే భగవంతుడు మనకు జన్మ ఇచ్చినప్పుడు ఇన్ని లక్షల శ్వాసలు, ఇన్ని కోట్ల శ్వాసలు రాసి పంపిస్తారు. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో ఆ శ్వాస మిగులుతాయి మనకు. ఉదాహరణకు నిమిషానికి 20 తీసుకోవడం, ధ్యానం బాగా చేస్తే 18కి 16 10 తగ్గుతాయి అన్నప్పుడు మనకి ఏమవుతుంది, శ్వాసలు మిగిలినాయి కదా, ఆ మిగిలినా కూడా మన ఆయుష్ పెరిగింది. అట్లా ధ్యానం ద్వారా చాలా చాలా లాభాలు ఉన్నాయి. మనం ఎరుక పెరుగుతుంది. ఎరుక పెరిగినప్పుడు ఏమవుతాయంటే మీకు ఇందాక ఒక ప్లాన్ గురించి చెప్పిన అట్లా ఎన్నో జరుగుతాయి. ఒక సంబంధం కోసం పోయినరు, మీరు బాగా ధ్యానం చేస్తూ సేవ చేస్తూ ఎరుకుతూ ఉన్నప్పుడు ఆ సంబంధం మీరు చెడు సంబంధం ఉంటే కట్ అయిపోతుంది. ధ్యానం ద్వారా 99% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది. ఒక్క 1% మాత్రం తగ్గుతాయి. ఆ 1% ఖచ్చితంగా అనుభవించాలి. ఎందుకోసం అంటే అవి మనకు కొన్ని నేర్పడికి వస్తాయి పాఠాలు, మనకు నేర్చుకునేది ఉంటుంది. అట్లా భగవంతుడు ఎంత మంచివాడంటే, ఉదాహరణకు కోడలు అత్తను బాధ పెడుతుంటే మన ఈ మార్గంలో కొంచెం ఏమర్థం అవుతుందంటే, నేను గత జన్మ ఆమెను ఇంత బాధ పెట్టినా, ఆమె నన్ను ఇప్పుడు ఇంత బాధ పెట్టినా అర్థమైంది. ఆ విషయం అర్థమైనాక ఆ రోజు నుంచి ఇద్దరి మధ్య కొట్లాట తెలియదు, ఆత్మజ్ఞానం వచ్చినాక. ఎందుకంటే భగవంతుడు మనకు అంత ఇయ్యడట. ఉదాహరణకు గత జన్మలో మనం జుట్టు పట్టి కొట్టింటాం కోడలు 100 సార్లు, ఇప్పుడు ఆయన 100 సార్లు ఇయ్యడంట. మనది ప్రేమతోన దాన్ని 10 సార్లు 20 సార్లు ఇస్తాం. మనం 10 సార్లకి ఏం చేస్తాం, చించి చించి ఆరేసి కోర్టులోకి చేసిన పోతాం. ఇంత మాట అన్నది మరి ఆయన 100 సార్లు అనుభవించింది కదా. అట్లా అన్ని సమస్యలకు ఆత్మజ్ఞాన పరిష్కారం. అట్లా పత్రిక భూమికి వచ్చి ఆ మహానుభావులు, ఆ బుద్ధుడు, ఆ ఓషో, చూడండి ప్రపంచంలో ఉన్న ప్రతి గొప్ప భూమి నుంచి నేర్చుకోవాలని చెప్పారు. అసలు పత్రిసారి వచ్చిన తర్వాత అంతకుముందు మాకు ఓన్లీ వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, రాముడు, సీత, కృష్ణుడు వీళ్ళే తెలుసు. మరి సార్ వచ్చిన తర్వాత ఎంతమంది తెలుసా, లెక్కలేని యోగులు. ఆయన ఎంత క్లియర్ చెప్పినట్టే, పాదాలు పట్టుకోవద్దు, పాదాలకు దుమ్ముంటుంది, పదాలు పట్టుకోనని చెప్పిండు. పదాలు అంటే చెప్పిన వాక్యాలు, ఆ వాక్యాలు పట్టుకుంటే జీవితం మారిపోతుంది. పాదాలు పట్టుకుంటే ఏమొస్తుంది, చాలా మంది పాదాలు గుర్తునే ఉంటారు. ఆశించకుండా ఉండదు, తప్పులేదు. కానీ గురువుకు సేవ చేస్తున్నా అని చెప్పనుకుంటే మన గుణమే మారదు. అట్లా ఎందుకు అంటే ధ్యాన మార్గంలోకి ఎందుకు కావాలంటే, భగవంతుడు సృష్టి నియమం ఏంటంటే పునరపి జననం పునరపి మరణం, ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు చనిపోక తప్పదు, మళ్ళీ పుట్టక తప్పదు. ధ్యానం చేస్తే ఏమైందంటే, నేను శరీరం కదా ఆత్మను, నేను ఏడైనా ఖచ్చితంగా ఈ ఇంట్లో ఇంట్లో ఉంటా అని తెలుస్తుంది. చాలా మందికి లాజిక్ ఏంటంటే, తప్పు చేసే వాళ్ళు ఇంకో జన్మ లేదనుకుంటారు, కానీ వాళ్ళు తిరిగి మళ్ళీ అనుభవించాలి. ఈ ఉదాహరణకు నేను 100 మందిని మోసం చేసిన అనుకో నా వ్యాపారం వల్ల, ఆ వచ్చే జన్మలో ఆ 100 మంది నన్ను మాకు టార్చర్ పెడతాను. చాలా మంది తెలియక ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయంటే చాలా జన్మలు లేవనుకుంటారు. శ్రీకృష్ణుడు కుండబదులు ఇప్పుడు జన్మలు ఉన్నాయి. ఒక్కొక్కరికి మీరు లేదు సార్ ఎట్లా నమ్మాలంటే, మీరు చాగద పురేశ్వరం నమ్మితే చాగద చెప్తాడు, నాయన
నీవు ఎన్ని జన్మలకి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నావో, నీకు ఎంతమంది భార్యలు, ఎంతమంది కొడుకులు, ఎంతమంది పిల్లలు ఉంటారు అంటే అర్థమైంది. ఇప్పుడు నాకు ఒకటే కొడుకున్నాడు, ఎంతమంది పిల్లలు అంటే అర్థమైంది. అంటే ఎన్నో జన్మలకి వెళ్ళి పిల్లలకి అంటేనే ఉన్నావు, ఎంతో మంది భార్యలు అంటే ఎన్నో జన్మలు ఒక్కొక్క జన్మ భార్య, అట్లా ఇట్లా ఎన్ని రోజులు గడుపుతావని అంటే ఈ ఆత్మజ్ఞానం. ఆది శంకరాచార్యులు కూడా ఆ దారిని పోయేటప్పుడు ఆ యొక్క బ్రాహ్మణుడు, ఒక 60 సంవత్సరాల బ్రాహ్మణుడు పిల్లల ట్యూషన్ చెప్తుంటే ఆయన ఏమంటాడంటే, భజగోవిందం భజగోవిందం మూఢమంది అంటే, ఊరి మూఢుడా, ఇంత వయసు వచ్చింది నీకు, ఇంకా నువ్వు మన బతుకు దొరికిన ఆశనా, ఇంకా పిల్లల ట్యూషన్ చెప్తున్నావా అంటే దాని అర్థం ఏంటంటే, ఆధ్యాత్మిక శాస్త్ర ప్రకారము ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిని, కుటుంబాన్ని, పిల్లల్ని అన్ని పక్కకెత్తి ఈ మార్గంలోకి రావాలి. అది చేయకుండా ఈరోజు సమాజం ఏంటంటే, నేను రీసెంట్గా ఒక పిరమిడ్ పార్టీకి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళాను, మన పేరు చెప్పకూడదు, వ్యక్తిగత వాళ్ళకు చెడు జరుగుతుంది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పోయిన వ్యక్తికి ఆల్రెడీ కొడుకును, ఆయన కొడుకు పెళ్ళయింది. నేను పోయిన వ్యక్తికి కొడుకు పెళ్ళయింది. ఆ పోయిన వ్యక్తి వాళ్ళ అంటే ఆయనకు 50 ఏళ్ళు అనుకున్నాడు, 50 కాదు ఒక 60 ఉంటాయి. అతను వాళ్ళ నాన్న ఉన్నాడు, వాళ్ళ నాన్న కూడా అన్ని పక్కన కూర్చున్నాడు. ఒక ఆయనకి 89 ఏళ్ళు ఉంటాయి. మరి 89 ఏళ్ళ వ్యక్తి రామకృష్ణ అనుకుంటూ ఉన్నారు. ఆయన ఏమంటున్నాడు, బయట డబ్బులు ఇచ్చిందా నువ్వు లోపలికి 20 మంది వచ్చి రోజు 20 సార్లు డబ్బులు ఇచ్చిందా అంటే, అది 20 సార్లు రామ అంటే నీకు 20 సార్లు పిల్లలకు 60 సార్లు పుణ్యం వచ్చాయి కదా. రోజు 20 సార్లు రామ అంటే, రోజు 20 సార్లు కృష్ణ అంటే, నెలకి 20, రోజుకి 20 అంటే నెలకు 600, సంవత్సరానికి 22 సార్లు పుణ్యం వచ్చాయి కదా. ఓ 10 ఏళ్ళు పడితే అవి 22,000. కానీ ఏమంటున్నావు, డబ్బులు ఇచ్చినావు అంటున్నావు. నీ కొడుకు ఏమన్నా అమ్మాయి కూడా ఆల్రెడీ ఆయన పెళ్ళి అయింది, మార్కెట్ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, ఆయన కొడుకుకే పెళ్ళి అయింది అంటే ఆయనతో ఇది ఉంటాడు. అంటే సమాజం ఏంటంటే 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా ఆ వ్యాపారంలో పడి తిరుగుతున్నాడు. నేను శంకరాజులో ఒకరోజు 2-3 years కింద చింతల కోసం పోయేటప్పుడు ఒక 70-80 ఏళ్ళు వ్యక్తి సార్ ధ్యానం చేసుకుని ఒక 5 నిమిషాలు అంటే, నాకు టైం సరిపోదు బాబు అంటాడు. 70-80 ఏళ్ళ వయసు, బంగారు షాపుల కూరగాయలకి గిరాకీ ఉంటుంది. కూరగాయల షాప్కి ఎప్పుడు బంగారు షాప్ గిరాకీ ఉంటుందా, ఉండదు. మరి ధ్యానం చేసుకోవచ్చు కదా, ఎదురుగా సాయిబాబా టెంపుల్ ఉంది సార్ అంటే, నాకు అంత టైం సరిపోదా మాట్లాడు. అట్లా మనం ఏది ఇస్తే అదే వస్తుంది. కాబట్టి మరి పత్రిసారు ఎందుకు నాకు పత్రిసార్ అంటే సంతోషం, ఎందుకు ఈ యొక్క సంస్థ అంటే గౌరవం అంటే, కొన్ని కోట్ల మంది ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చారు, కొన్ని లక్షల మంది శాఖలుగా మారింది. ప్రతిసారి గమనించి ఎందుకు ఇన్ని కష్టాలు వీళ్ళకు, ఎందుకు ఇన్ని నష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పని అందరు గురువులు ఆ దేవుడితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది రెండే. ఒకటి జీవహింస చెప్పిండు, రెండోది ఆ యొక్క మద్యము, ఆ యొక్క మాంసము, అది మద్యము, ఆ స్త్రీలు అని చెప్పింది. ఈ రెండే మాతా మనకి కుండబులకి చెప్పింది. అంటే వాళ్ళ సంవత్సరాల కొద్ది తపస్సులో ఉండి బయటకు వచ్చి ఆ చెప్పే 2-3 వాక్యాలు ఓన్లీ ఇవే. నాయన మధుమాంసాలకు దూరం ఉండండి, జీవహింసకు దూరం ఉండండి. మరి పత్రిసారు కుండ బదులు చెప్పిన విషయం నాకు నేను బాగా స్టడీ చేసిన 10 ఏళ్ళకి వెళ్ళి చాగంటి కోటేశ్వరరావు ఒక వీడియోలో మాంసం తినవద్దు అంటాడు, ఒక వీడియో తినొచ్చు అంటాడు. గరికపాటు ఒక వీడియోలోనేమో అమ్మవారిని ఒకదానికి అమ్మవారు కాదు, అందరికి అమ్మవారు, ఆ పొడికి మీకు కూడా అమ్మవారే, ఆమె కూడా తల్లి, ఆమె మీ ఒక్కరికి తల్లి కాదు, నీకు చూస్తే అయితే కోడిని బలిచ్చినావు, మరి కోడికి చూస్తే నీ కొడుకు బలిస్తావు అంటాడు ఒక వీడియోలో. ఇంకో వీడియోలో నేను తినడం ఏం కాదు అంటాడు. విజయవరం స్వామీజీ ఫేమస్ అయిన చెప్పినైతే ఆయన వీడియోలో తినట్టు ఒక వీడియో తినవద్దు అంటాడు. ఒక వీడియోలో నీకు ఉసురు అవుతుంది, ఎంట పెడుతున్నట్టు ఒక వీడియోలో నేను తినండి కానీ గుడి పేరు అమ్మవారి పేరు తినకండి, సపరేట్ తినట్టు. ఒక పత్రిసారి మాత్రమే కుండ బద్దలు కొట్టి సత్యం ఉన్నట్టు తీసుకొచ్చారు. సార్ ఇంకేమనంటే, నువ్వు ధ్యానం చేయకపోని ఇష్టం, ఎందుకంటే ధ్యానం చేస్తే నీకు మాత్రమే లాభం. కానీ జీవనం చేసేదంటే పైన కర్మలో ఉంటుంది. మేము బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరో పత్రిసారి వచ్చి చెప్పిందంటే నమ్మకం అవసరం లేదు. శ్రీకృష్ణుడు, నేను స్టడీ చేసిన అన్ని విషయాలు, శ్రీకృష్ణుడు ఎంత క్లియర్ కట్ చెప్పినంటే, ఒక జీవిని చంపినప్పుడు ఆ యొక్క జీవిని చంపిన దాంట్లో 8 మందికి బాగా విషయం శ్రీకృష్ణుడు. ఈరోజు పత్రిసారి అంటే నేను తప్పు పడతాం అనుకున్నాం, ఆయన ఎవరో 8 మంది వచ్చాడు, ఆయన మాట ఎందుకు అనుకున్నాం. మరి శ్రీకృష్ణుడు తప్పు పడతామా, బ్రహ్మగారిని తప్పు పడతామా, మాతా మాణికేశ్వరి తప్పు పడతామా? మాతా మాణికేశ్వరి శ్రీశైలంలో అక్కడ గుడి దగ్గర బలం జరుగుతుంటే ఆమె ప్రభుత్వంతో కొట్లాడి ఫైట్ చేసి అట్లా కాదు తప్పని చెప్పని ఏదో బంద్ చేయించింది. ఒకప్పుడు శ్రీశైలంలో ఎంతో జంతువులు జరిగి పెద్ద గుండం ఉండేదాన్ని రక్తాన్ని. ఆ పేపర్లు ఇస్తాడు, మరి అమ్మవారు అందరికి అమ్మవారే కదా, న్యూస్ పేపర్లు ఇస్తాడు, అందరికి అమ్మవారి ఏంది ఇదంతా అని చెప్పని ఇస్తాడు పేపర్లో. అట్లా కొంతమంది చేసిన తప్పిదాలకు ఈరోజు సమాజం మొత్తం అర్థం పడుతుంది. మనం ఏం గౌడ్స్, ఒకప్పుడు పాత భాషలో పెద్ద హోటల్ నడిపినాం, శ్రీనివాస లాడ్జింగ్ పక్కల, హోటల్ పేరు సాయిరామ్, అక్కడ నాన్ వెజ్ హోటల్ నడిపినాం. మరి నేనే స్వయంగా 7th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పటికీ మా నాన్న స్కూల్కి పంపకుండా ఆ చికెన్ షాప్ కూడా చికెన్ తెప్పించేది, మటన్ తెప్పించేది. నాకు చేపలు అంటే చాలా ఇష్టం, నేను చేపలు చేతులతో తాకిన, ఆ 9 మసాలా పోయి కోడిని బకెట్లో ముంచిన అన్నీ చేసిన, నాకు చాలా ఇష్టం. మేము గుడ్లు వేసుకుంటే 2 గుడ్లు కొనుక్కుంటాడు, ఇంట్లో ఆమ్లెట్ వేసుకుంటే 2 ఆమ్లెట్ కొనుక్కుంటాడు.
అటువంటి వ్యక్తిని ఈ రోజు ఈ మార్గంలోకి వచ్చినాక నేను పూర్తిగా బంద్ చేసి, నేను మొన్న 4 సంవత్సరాలు కిరాణా షాప్ వస్తే నా కిరాణా షాప్లో గుడ్డమ్మలేదు నేను. చిన్న లాజిక్ ఆలోచన చేయండి. ఎవరైనా గుడ్డమ్మ లేదంటే మీరు పాపలు ఉండొచ్చు అంటారు, కోంటోళ్ళు ఉండొచ్చు అంటారు. ఈ రోజు ఆర్యవేసి కూడా అన్ని గుడ్డమ్ముతున్నారు. నేను ఎందుకు అమ్మకూడదు? ఇలా కోర్సు కదా. వాళ్ళు అంటారు మీరు లేకపోతే పర్లేదు లేదు మాకు అమ్మని అంటారు కస్టమర్ వెళ్ళి ఉన్నది. లేదమ్మా నాకు ఆ లాభం వద్దు కదుదని చెప్తాను. పూర్వం నా భార్య ఏమన్నదంటే లేదు ఇట్లా గిరాకీ వాపస్ ఉంటుంది అమ్ముదాం అన్నది. నేనన్నా నేను షాప్ నడపను నీవే నడుపుకొని చెప్పాను. నేను షాప్ నడపను నొప్పులు కానీ పోనీ సరే నీ లెక్క ప్రకారం వద్దాం. ఎన్ని గుడ్లు అమ్ముతావు చెప్పు. మహా అంటే రోజుకు 5 గుడ్లు పోతాయి. 5 రూపాయలు వేసుకో. నెలకు 150. ఆ 150 రూపాయలతో జీతం ఒక్క మారిపోతుంది. అట్లా అంటే ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆ విధంగా ఉంటుంది. నేను గౌన్ని వనపర్తిలో షేర్స్ ఉంటుంది. నేను కొద్దిగా పేపర్ ఫీల్డ్లో ఉన్నా, కొంత ప్రయత్నం చేసి రిపోర్టర్లు పరిచయం ఉంటాను. ప్రయత్నం చేస్తే నాకు షేర్స్ ఇస్తాను. ఆ షేర్స్ ఇస్తే ఏమొస్తుందంటే సంవత్సరానికి ఒక 10,000 20,000 గుర్తు వస్తాయి డబ్బులు. మరి నాకు ఇప్పుడు సొంత వీలు లేదు, మస్తు ఇబ్బందులు ఉన్నా నన్ను షేర్స్ తీసుకొని మా భార్య అడుగుతుంది, మా బంధువులు అడుగుతారు, నేను చూసుకోను. పోయి అప్లికేషన్ పెట్టరా పోతుంది. పోతుందంటే ఫోన్ ఎందుకు అంటే ఆ కళ్ళు ద్వారా ఎంతో మంది జీవితాలు నాశనం అవుతుంది. మరి అటువంటిప్పుడు ఆ కళ్ళుతో డబ్బులు అయితే తీసుకుంటాం. మొన్న రీసెంట్గా ఒక దోస్తు ఆ బీడీలు దాంట్లో ఇట్లా మార్కెటింగ్ కలెక్షన్ ఉంది వస్తామంటే నేను రానని చెప్పిన. అదేంటి బీడీలు ఏం కాదు కదంటే బీడీలు వేరేవాడు దావతున్నాడు, మన ఆరోగ్య ఖరాబ్ అయితే నాకు డబ్బులు వస్తుంది, ఏం లాభం ఇది కాదని చెప్పిన. అంటే మరి ధర్మంగా సత్యంగా అవకాశం ఉన్న మేరకు ఉంటున్నాం. అట్లా పత్రిసారు అయితే నాకు ఎందుకు పత్రిసారు నచ్చిందంటే ఇంకో బయట చెప్తా, స్త్రీలకు బాగా అర్థమవుతుంది. ఎంతో మంది విపరీతమైన పూజ చేసేవాళ్ళు, ఎంతో భక్తితోన త్రికర శుద్ధితోన తన్మయత్వంతోన ఉపవాసాలు ఉండి అమ్మవారి పేరు మీద సంతోషపడ పేరు మీద ఎంతో పూజ చేసిన వాళ్ళు కలగని అమ్మవారి దర్శనం ధ్యానంలోకి వచ్చినాక వాళ్ళకి కలిగింది. ఇప్పుడు వాళ్ళ బాధ ఎంత బాధ తెలుసా, ఇన్ని సంవత్సరాలు మేము ఇంత పూజ చేస్తే మాకు ఎందుకు కలగలే, ఇప్పుడు ఎట్లా కలిగింది అని వాళ్ళు మేము సమయం వేస్ట్ చేసుకుంటున్నాం బాధపడుతున్నారు. అందుకొరకే పూజ అనేది తప్పు కాదు, పూజ అనేది ఒక మెట్టు. నా కొడుకు నర్సరీలో ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు, 1 సంవత్సరం ఉండొచ్చు, 20 పేర్లు ఉండొచ్చా, ఉండకూడదు. ఎల్కేజీలో 1 సంవత్సరం ఉండొచ్చు. అట్లా పూజ కూడా ఒక స్థాయి వరకే. పూజ తర్వాత ఇంకా జపం ఉంది, స్తోత్రం ఉంది, ధ్యానం ఉంది. ఎందుకు నేను ఈ యొక్క విషయాన్ని ఇష్టపడతా అంటే ఇప్పుడు మనకు వినాయక చందనం వస్తుండే, నేను చూసే చాలా డబ్బులు తీసుకుంటాను. తర్వాత వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, నాకు చాలా కోరికలు వచ్చిన నుంచి వృద్ధాశ్రమాలు పెద్ద పెట్టాలి, అనాథాశ్రమం పెట్టాలని. కానీ ఈ యొక్క ఆత్మజ్ఞానం వచ్చినాక నాకు అది పక్కన ఎగిరిపోయిన కోరిక. అట్లెట్లా సార్ మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడున్న వృద్ధాశ్రమాల్లో ఎవరు ఉంటారు, కొడుకులు కోడళ్ళు విడిచిపెట్టినలాగా ఉండదు. మరి వాళ్ళంతా ఏం చేస్తారు, ఆ చివరి దశలో ఆ చనిపోయేటప్పుడు కొడుకు మోసం చేసే కొడుకు మోసం చేస్తే చెప్తున్నారు. సృష్టి నియమం ఏంటంటే వాళ్ళు ఏదైతే చేసారో తిరిగి వాళ్ళకి అది రావాలి. వచ్చే జన్మలో మళ్ళీ వస్తుంది వాళ్ళకు, తిరిగి మళ్ళీ అది అనుభవించాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆత్మజ్ఞానం ఇస్తున్నాం. ఆత్మజ్ఞానం ఇచ్చినాక ఏమవుతుంది, సరే గత జన్మలో ఏదో చేసినందుకు ఈ పరిస్థితి వచ్చింది, మనం సరెండర్ అయ్యి వాళ్ళని బాధ పెట్టాం, వాళ్ళ మీద కొమ్మ పెంచుకోం. కానీ మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు, బాధ పెట్టుకొని కొమ్మ పెంచుకొని మళ్ళా జన్మ అంటూ ఉంటే దాని సంగతి చెప్తా ఆ భగవంతుడు నాకు ఇద్దేసి కదా. అట్లా ఈ భూమి మీద అన్ని సమస్యలకు ఈజీ మార్గం ధ్యానం. అత్యంత సరళమైనది, అత్యంత ఈజీ అయినది, ఎక్కడ పోతాం లేదు. సో అంటే మీకు ప్రతిసారి డ్రెస్ కోడ్ చెప్పలేదు. మనకు డ్రెస్ కోడ్ పెట్టిననుకో మనం అందరం రాగలుగుతామా, పొద్దున ఎప్పటిదాన్ని పోవాలంటే వైట్ డ్రెస్ వేసుకోవాలంట, నాకు ఇష్టం ఉండదని అంటాం. సార్ కండిషన్స్ పెట్టలే, ఎంత స్వేచ్ఛ ఇచ్చిండు సారు, అంత స్వేచ్ఛ ఇచ్చిండు. అట్లా ఎంతోమంది సార్ షేకాన్ని ఇయ్యలేకపోతాడు, ఇప్పుడు బాధపడుతుంది గొప్ప గొప్ప స్వామీజీ. అట్లా ఒకరోజు ఒక స్వామీజీ కథలు ఏమన్నా అంటే దాదాపు ఒక 50,000 నుంచి 1,00,000 మంది కూర్చోడు. ఆ సంఖ్య చూస్తేనే మా కళ్ళు బయలు కమ్ముతున్నాయి, ఏంది ఇంత సంఖ్య అని. ఆ స్వామీజీ ఏమన్నా అంటే మీరు అనుకుంటున్నారేమో పత్రిసార సంకల్పం ఇది చాలా చిన్నది, ఆయన టార్గెట్ చాలా పెద్దది, ఆయనకి ఇది ఏం సరిపోదు అనుకో. అట్లా పత్రిసారు ఎంతో మంది ధ్యానంలో, కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఒక ఆయన ఆ కళ్ళ ముందరే జారి కింద పడిపోయిండు. ఆయన బాడీ లేచిన పైకి వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డ ఇద్దరు వచ్చి చూస్తున్నారు, గాలి పట్టుకుని చేయబట్టుకున్నారు, శ్వాస లేదు. వాళ్ళ బంధువు ఫోన్ చేశాడు, ఆయన ఆరోగ్య డాక్టర్ వచ్చింది, అక్కడ శ్వాస లేదు ఆయన అన్ని చూస్తున్నాడు క్లియర్గా. ఆ వ్యక్తి పైకి పోతున్నప్పుడు మధ్యలో పత్రిసారి ఆపి నువ్వు చేయాల్సిన పనిగా మస్తు భూమి అని పంపించాడు. ఇప్పుడు ఇదంతా మనం ట్రాష్ అని కొట్టేటాం అనుకున్నాం. తన వచ్చిన వ్యక్తి ఆ రోజుకి వెళ్ళి ధ్యానకారికి కూడా ఎప్పుడే చేస్తున్నా అంటే అది నిజమవుతామా. తటవర్తి రాజలక్ష్మి మేడము, ఆమె ఒక 56% బాడీ కాలింది, ఆ చనిపోవాల్సిన ఆమె బతికింది. ఈరోజు పత్రిసారి 360 రోజులు బిజీ ఉంది, ఆమె బిజీ ఉంది. అంటే మళ్ళీ ఆమె ధ్యానం ద్వారా బతికింది కాబట్టి అంత బిజీ ఉంది. అది ఫేక్ అయితే ఆమె తిరుగుతుంది.
అట్లా మేము అన్ని స్టడీ చేసినాం, సొసైటీని ఎన్ని రకాలుగా అంటే రకాలు స్టడీ చేసినాం. చూడండి, మరి ఆయన కోరమండల కంపెనీలో వాళ్ళ దోస్తులు ఇల్లు కట్టుకోవాలి, నువ్వు నేను కట్టుకుంటున్న ఇల్లు కట్టుకో, లోన్ తీసుకోంటే ఆయన నేను లోన్ తీసుకుంటే జీవితాంతం మొత్తం జాబ్ చేయాలి, నేను ఈ ప్రపంచానికి ఎప్పుడు చెప్పాలని చెప్పని ఆయన నాకు లోన్ లోన్ తీసుకోలే, ఇల్లు కట్టుకోలే. మరి ఆయన ఒక సంవత్సరంకి వెళ్ళి చనిపోతాను అంటే నేను వచ్చిన పని అయిపోయింది, నేను ఇన్ని లక్షల మందికి అందియాలనుకున్నా, కొన్ని కోట్ల మందికి చేరింది, చాలు నా పని అయిపోయింది, నా టార్గెట్ అయిపోయింది అని చెప్పని ఆయన పోతని వాళ్ళ భార్యకు అడిగింది. అంటే ఆధ్యాత్మికంగా ఎవరైనా పోవాలనుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఈ యొక్క సన్యాసాశ్రమాలకు వాళ్ళకు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు కానీ వాళ్ళు కానీ చిరుజీసం కానీ ఈ యొక్క మార్గంలో రాకముందుకు తల్లి, ఈ మార్గంలోకి వచ్చినాక తల్లి ఉన్న అందరిలో ఒకటి సమానం, అంతేగాని ఇప్పటిదాకా ఇంట్లో పోనీయలేదు. ఈ ప్రతిసారి కూడా ఆ యొక్క రూల్స్ ప్రకారం భార్య అనుమతి తీసుకోవాలి. ఆ మేడం ఎన్నోసార్లు వచ్చిన పని అయిపోయిందంటే ఏ భార్యను ఒప్పుకోదు కదా, పోతా అంటే ఆమె కూడా అట్లా ఎన్నోసార్లు ఒప్పుకోలేదు. వాళ్ళ కూతురు మొత్తం ఒప్పుకున్నారు. కూతురు ఏమన్నారంటే, డాడీ నేను మీకు చెప్పేంత దాన్ని కాదు, మీకు అన్నీ తెలుసు, మొత్తం మీకు తెలుసు, యువర్ ఛాయిస్ అని చెప్పిన వాళ్ళు. అట్లా ప్రతిసారి ఒక 2 days ముందు మాకు ఫోన్ వచ్చింది. మామూలుగా మనం అందరూ ఎట్లా చనిపోతాం, ఇందాక బాగుంటే కడుపులో పేషెంట్ హాస్పిటల్ పోయిండు చనిపోయింది. ఆయన ఏం చేసిండు, ఒక సంవత్సరానికి వెళ్ళి భార్యను అనుమతి అడుగుతున్నాడు. ఒక 2 days ముందు అందరికి చెప్పింది. 2 days ముందు మాకు తెలిసింది, మేము అందరూ తుఫాను వెళ్ళిపోయాను సార్, ఇట్లా కూర్చున్నాం మంచిగా అందరిని చూస్తున్నాడు, పెద్ద క్యూ ఉంది, చూసుకుంటే దర్శిస్తూ ఉంటున్నాం ఆ తిరుపతిలో పోయినట్టు. 2 days తర్వాత ఆయన అనుకున్న టైం ఆ ప్రకారం. అట్లా అంటే ఆ గురువులు ఆయన చెప్పిందే చేసి ఆయన ఏం చెప్పిండు, ఈ శరీరం మనం కాదు, మనం ఆత్మ పదార్థాలం, మనం భూమికి, ఇది భూమి ఒక పాఠశాల, ఇది నేర్చుకోనికి వచ్చినాం అని అదే రకంగా చెప్పిండు, అదే రకంగా చెప్పాడు. ఎంత సింపుల్ చెప్పిందంటే కట్టాలా, నాతో పాటు ఈ క్షణమే చనిపోవడానికి ఎంతమంది రెడీ ఉంటుంది చెప్పండి. మరి అట్లా చెప్పిన గురువుకు మరి శరీరం మీద మమకారం ఉంటుందా, కుటుంబం మీద మమకారం ఉంటుందా? ఆయన చేయాల్సిన పని లక్షల మంది అనుకుంటే కోట్ల మంది గెలిపోయింది. కొంతమంది ఏమంటారు, అదేంటి సార్ అట్ట వీళ్ళు, ఆయనకు అదెట్లు వచ్చింది ఇదెట్లు వచ్చింది అంటారు. మరి ఆయన చెప్పిన 1,00,000 పాయింట్ల అది ఒకటే కోసం పట్టుకుంటున్నావు, వీటిలో ఇంకా వేరే అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి కదా, ఇది పట్టుకుంటున్నావు నువ్వు. ఎన్ని చెప్పినంటే ఆహారం ఎంత తినాలి, మాటలు ఎంత మాట్లాడాలి, మౌనం ఎంత గొప్పది, ధ్యానం ఎంత గొప్పది, పిరమిడ్ శక్తి ఎంత గొప్పది. అసలు ఈ పిరమిడ్ గురించి తెలిసి మంది మొత్తం ఇది శివలం పెట్టేది అన్నారు. ఈరోజు ప్రతిసారి చిన్న కూతురు యూట్యూబ్లో చెప్తుంటే మేము షాక్ అవుతున్నాం. అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, జర్మనీలో ఉంది, ఇండోనేషియాలో ఉంది, బాలిలో ఉందంటే మరి అన్ని చోట్ల పిరమిడ్లు వచ్చినాయంటే, పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వచ్చినాయంటే మరి ఎట్లా అంటే అది నమ్మి చేసుకున్నవాడు జీవితం మారిపోయింది, నమ్మకుండా ఉన్నవాడు ఆనే ఉన్నాడు. సో ఒక పక్క హిందూ మతం సనాతన ధర్మం అంటున్నాం, శుద్ధి సేవలు కన్న మాట మాట్లాడుతున్నాం. మరి ఎక్కడ ఉంది, నేను ఆలోచిస్తున్నాను. ఒకటి నేను మా రాంగుట్లో పోతున్నట్టు ఆలోచిస్తే స్నేహితులను గమనిస్తే, వాట్సాప్ గ్రూప్ వస్తే ఒకటి భయంకరంగా మాది గొప్ప అంటే మాది గొప్ప ఎప్పటికీ అదే ఉంది. మరి వ్యక్తిగత సాధన ఏడుంది? ఒక గురువును తిడితే ఎంత పెద్ద పాపము, అటువంటిది షిరిడి సేవలు ఎన్ని మాట్లాడుతున్నాం. మనం ఈమె సేవ చేసి మదర్ తెరిసా కూడా చెప్తే ఆమె పెద్ద ఇది, ఆమె ఎంతో మందిని మోసం చేసింది క్రిస్టియన్స్ అంటాం. గాంధీజీ పేరు చెప్తే గాంధీజీ దొంగ అంటారు. ఈ రోజు మొత్తం అంటే అన్ని వితండవాదాలే. మరి వాళ్ళకి ఎప్పుడు జరుగుతుంది కదా? అట్లా ఎన్ని రకాలుగా వచ్చినా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ సార్ ఏం చెప్పిందంటే, పిరమిడ్ సంస్థ ఒక్కటి కాదైనా సకల గురువులు అని చెప్పిండు. గట్టిగా చెప్పట్టుకుంటున్నాను, సకల గురువులది, నా ఒక్కరిది కాదు. పిఎంసి ఛానల్ నా ఒక్కరిది కాదు, సకల గురువులది. అంటే ఆ గురువుల కొంచెం కోరిక సత్యాన్ని కుండ బదులు కొట్టి చెప్పే ఛానల్ రావాలని. ఈరోజు పిఎంసి ఛానల్లో సత్యం కుండ బదులు ఉన్నది ఇస్తారు. మరి ఈరోజు స్వామీజీలు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే, స్వామీజీలు ఎప్పుడైతే ఆ విషయం చెప్తే వాళ్ళ ఆశ్రమాలు అయిపోతాయంటే పడిపోతే ఏమైనా. హిమాలయ పర్వతాల్లో ఒకరోజు ఒక ఆయన ఇక్కడ నుంచి ఒక ఆశ్రమం ఓనరు స్వామీజీ హిమాలయ పర్వతానికి పోయినాం. అక్కడ ఒక గొప్ప స్వామీజీ కలిపి ఏమడిగినంటే, స్వామి నాకు మనశ్శాంతి లేదని అడిగినట్ట. అంటే ఏం చేస్తున్నాడు, నాకు ఆశ్రమం ఉంది, 8 లక్షల మంది భక్తులు ఉన్నారు, నాకు 800 ఎకరాలు అని చెప్పంటే, నీవు వాళ్లకు సత్యం బోధిస్తే నీకు మనశ్శాంతి వస్తుంది. నువ్వు సత్యం బోధించిన వాళ్ళకి ఏం చేస్తున్నావు, వీళ్ళు ఎక్కడ వేరే పోతున్నావు అని చెప్పని నీ ప్రయత్నం అంతా ఓన్లీ ఆశ్రమం ఎకరాల కాపాడుతుంది ఉంది. నువ్వు ధ్యానం చెప్పినావు అనుకో, వాళ్ళు బాగుపడుతుంది, నువ్వు బాగుపడుతుంది, ఆరోగ్యం మంచిగా అవుతుంది. అంటే ఆయన అంటే ఎందుకోసం చెప్పినాడంటే, ధ్యానం చెప్తే ఏమైతుందంటే అందరు దూరం అయిపోతుంది, ఎవరిట్లో వాళ్ళు చేసుకుంటారు కదా, వీడికి రారు, నా ఆశ్రమం ఏమైపోతుందో అని. అట్లా ఎంతో మంది ఎన్నో కారణాల చేత చెప్పకుండా ఉంటారు. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఒకసారి ఈ యొక్క అద్భుతమైన పిరమిడ్ నిర్మాణాన్ని, ఈ యొక్క హాల్ను సార్ వాళ్ళు ఇచ్చిండ్రు. మరి నేను టౌన్ ప్రెసిడెంట్ను, నేను ఇటువంటి నెలకొల్పాలి కానీ మరి నా అదృష్టం ఇవ్వండి. మరి నేను ఎవరు చెప్పుకునే సార్ హాల్ కట్టి ఈ యొక్క వెంగళరావు కాలనీ, ఆర్టిస్ట్ కాలనీ, సాయినాథ్ కాలనీ ఇంత అద్భుతంగా ఇంత విశేషంగా
కార్యక్రమం జరుగుతున్నాయంటే మరొక్కసారి ఈ యొక్క కుటుంబం మొత్తానికి నా యొక్క పాదములు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. తన ఒక అనుభవాన్ని మరియు జ్ఞానం ఈ పీరియడ్ గురించి చాలా వివరంగా విపులంగా చెప్పారు. Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life.